నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా గ్రహచార గోచార శనిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఆంజనేయ స్వామిని ఏ విధంగా ఆరాధన చేయాలో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు పుష్య బహుళ పంచమి తిథి ఉంది. త్యాగరాజస్వామి వారి ఆరాధనోత్సవాలు నిర్వహిస్తారు. ఈ సందర్భంగా గృహంలో త్యాగరాజస్వామి వారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవటం, ఆ చిత్రపటానికి తెల్లటి పూలమాలికను అలంకరించటం, ఆ చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించటం, తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించటం, త్యాగరాజస్వామి గానం చేసినటువంటి కీర్తనలు శ్రవణం చేయటం ద్వారా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కళారంగంలో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే శనివారం సందర్భంగా జాతక చక్రంలో ఉన్న శనిగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి ఆంజనేయ స్వామి వారిని ఆరాధన చేయాలి. దగ్గరలో ఉన్నటువంటి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి. పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో 41 ప్రదక్షిణలు చేస్తే శని దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి వారికి ఉద్వర్తనం అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు గృహంలో ఆంజనేయ స్వామి వారి చిత్రపటానికి అలంకరించడం ద్వారా కూడా శనిగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి వారు కర్కాటక లగ్నంలో జన్మించారు. జ్యోతిష శాస్త్రపరంగా కర్కాటక లగ్నానికి సప్తమ అష్టమ స్థానాధిపతి శని భగవానుడు అవుతాడు. కాబట్టి ఎవరైనా సరే వివాహపరమైనటువంటి దోషాలు తొలగింపజేసుకోవాలన్నా, అపమృత్యు దోషాలు తొలగింపజేసుకోవాలన్నా, శని భగవానుడిని సంపూర్ణంగా ప్రసన్నం చేసుకోవాలన్నా శనివారం ఆంజనేయ స్వామిని పూజించాలి. ఆంజనేయ స్వామికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని శనివారం 11 సార్లు పఠిస్తే అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. ఆ శ్లోకం ఏంటంటే, అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధయ ప్రభో. ఈ శ్లోకాన్ని పఠించినట్లయితే క్లిష్ట సాధ్యమైనటువంటి పనులు కూడా చాలా సులభంగా విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. మనోధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి వారికి శనివారం పూట సింధూర పూజ చేయించుకున్నట్లయితే ఆంజనేయుడి అనుగ్రహం వల్ల కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆంజనేయ స్వామి వారికి శనివారం రోజు లాంగూల పూజ చేయటం ద్వారా శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. లాంగూల పూజ అంటే ఆంజనేయ స్వామి వారి విగ్రహంలో కానీ చిత్రపటంలో కానీ తోక చివరి నుంచి మొదటి వరకు సింధూరం బొట్లు అలంకరిస్తే దాన్ని లాంగూల పూజ అంటారు. అలాగే హనుమల్ లాంగూల స్తోత్రాన్ని శనివారం పఠించడం ద్వారా కూడా శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటు దృష్టి దోషాలు, శత్రుబాధల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించడం కూడా ఆంజనేయుడి సంపూర్ణమైన అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. శనివారం సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలతో ఆంజనేయ స్వామిని పూజించటం, దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోవటం చేసినట్లయితే ఆంజనేయుడి అనుగ్రహం కలిగి జాతకపరంగా ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి బయటపడి శనిగ్రహాన్ని సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన ఆదివారం సందర్భంగా ఆదిత్య హృదయంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకులాభరణం తమాలం. అంగం హరేహే, హరి యొక్క అంగము అంటే అందులో మొట్టమొదటి శ్లోకంలో మొదట స్మరించింది ఎవరిని? హరిని. చేస్తున్నదేమో లక్ష్మీ స్తుతి, స్మరించిందేమో విష్ణువుని. ఇక్కడ చేస్తున్నది అమ్మవారి స్తుతి, స్మరించిందేమో శివశక్త్యాయుక్తో శివస్థుతి. రెండు ఒకే లెవెల్. ఎవరికైనా ఓపికంటే కనకధార స్తోత్రం, సౌందర్యహరి తులనాత్మక పరిశీలనమని రీసెర్చ్ చేసి డిగ్రీ తెచ్చుకోండి. అంత అద్భుతంగా చేశాడు మహానుభావుడు. ఏం రాశారండి ఇక్కడ? ఎంత అందం అక్కడలా ఇక్కడ. శివశక్త్యాయుక్త, శివుడు శక్తి ఆ సామరస్యం, ఆ రెండు అది అయా ఏకీభావం పొందిన శివునితో అది తెలిసి ఉపాసించిన సమయాచారం, అది సమయాచార తత్పర. ఆ సమయ అయినటువంటి ఆ చంద్రకళ, చంద్రకళ అంటే అమృత కళ, ఆ శివశక్తుల ఏకత్వమే అమృతం. ఆ అమృత కళని
ఉపాసించడమే అమ్మవారిని ఉపాసించడం. ఆ అమృత కళా స్వరూపమే సౌందర్యలహరి. కనుక శతశ్లోకముల చేత కూడా ఆ సమయ అయిన అమ్మవారిని స్తోత్రం చేస్తున్నారు శంకరులు అన్నారు ఈ వ్యాఖ్యాత అయిన లొల్ల లక్ష్మీధరులు. కనుక ఇందులో అమ్మవారు ఎవరో చెప్పుకోవడం కోసం నేను ఈ విషయం చెప్పడం జరిగింది. సమయాస్వరూపిణి అయినటువంటి, అమృతస్వరూపిణి అయినటువంటి, శివశక్త్యైక్య రూపిణి అయిన ఆ త్రిపుర సుందరి స్తుతి సౌందర్య లహరి. ఆ సౌందర్య లహరి అని త్రిపుర సుందరి ఏమిటో ఈ శ్లోకంలో వ్యాఖ్యానం చేసుకోవడం జరిగింది. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఇందులో కళాభ్యాం అని ప్రారంభించి ద్వివచనంలో చెప్పారు. అంటే శివులకు నమస్కారం అన్నారు. శివాభ్యాం అంటే శివులకు అని అర్థం. ఇద్దరు శివులకు శివాభ్యాం అంటారు. ఇద్దరు శివులు ఎవరయ్యా అంటే ఆయన శివ, ఆవిడ శివ, ఒకటే పేరు వారిది. అందుకు శివాభ్యాం నమః అని ఒక పంచాక్షరిని అందులో నిక్షిప్తం చేసి పెట్టారు. అంటే అక్కడ కూడా ఇద్దరిని కలిపే చూపించారు శివానందలహరి. అప్పుడు అది శివకావ్యం ఎలా అవుతుంది? శివశక్తుల కావ్యమే అవుతుంది అది కూడా. మరి సౌందర్యలహరిలో కూడా ప్రారంభమే శివశక్త్యాయుక్త. ఒక్క వాక్యం తీసుకుని ఆలోచించిన శక్తితో కూడినవాడు శివుడు స్పష్టంగా కనబడుతున్నది. ఒక్క వాక్యంలోనే శ్రీచక్ర రహస్యాన్ని పెట్టారు. ఎందుకంటే శ్రీచక్రం శివయోర్వపుహు అని హయగ్రీవ స్వామి అగస్త్యులతో చెప్తారు త్రిశతి చెప్పిన తర్వాత. శివయోహో అది కూడా మరి ద్వివచనమే. శివాశివుల యొక్క అని అర్థం. అక్కడ వారు ఉభయుల యొక్క వపుహు అంటే శరీరం. శ్రీచక్రం ఏమిటయ్యా అంటే శివశక్తుల శరీర శ్రీచక్రం అన్నారు. ఎంత రమ్యమైన మాట ఇది. శాస్త్ర భాష, కావ్య భాష కాదు. శాస్త్ర భాష అంటే హయగ్రీవ స్వామి వారు చెప్పింది ఆ మాట సామాన్యమా? అది శ్రీచక్రాన్ని ఆరాధన చేయడం అంటే ఒక శక్తిని ఆరాధిస్తున్నాం, శివుని కాదు అనుకోవద్దు. శివశక్తులు ఉభయ శరీరం శ్రీచక్రం. అది మొత్తం ప్రతిపాదన చేస్తున్నారు భగవత్పాదుల వారు. అంటే గ్రంథంలో ఏం చెప్పదలుచుకున్నాం అనేది ప్రథమ శ్లోకంలో చెప్పారు ఆయన. అది శివశక్తుల యొక్క ఐక్యాన్ని చెప్పేది సమయము అంటారు. శివశక్తుల ఏకత్వం తెలిసే చోటు యోగపరంగా సహస్రార స్థానం. అక్కడ చంద్రకళా స్వరూపంగా శివశక్తిత్వం భాషిస్తుంది. సహస్రారంలో చంద్రబింబంలా భాషిస్తుంది. అదే చంద్రకళ, అదే సమయాకళ. ఆ సమయాకళని ఈ సౌందర్యలహరి ద్వారా స్తుతిస్తున్నారు అంటున్నారు సౌందర్యలహరికి వ్యాఖ్యానం రచించిన లొల్ల లక్ష్మీధర పండితులు. అందులో సమయాక్షాం చంద్రకళాం శ్లోకశతేన ప్రస్తువంతి శంకర భగవత్పూజ్య పాదాహ అని లొల్ల లక్ష్మీధర పండితులు చెప్తున్నారు. సమయ అనబడే చంద్రకళని 100 శ్లోకాలతో స్తుతిస్తున్నారు. 100 శ్లోకాలు స్తుతిస్తున్నది ఎవరిని? శివశక్త్యాత్మక అమృతస్వరూపిణి స్తుతిస్తున్నారు. చంద్రకళ అంటే అమృతస్వరూపిణి అర్థం. ప్రథమ శ్లోకంలో అటువంటి తల్లి శివుడు కూడా ఆ శక్తి లేకపోతే స్పందించడు. అందుకే దేవతలు అందరూ హరిహర బ్రహ్మేంద్రాది దేవతలు ఆ శక్తిని ఉపాసిస్తున్నారు. అలాంటి శక్తిని ప్రణంతుం స్తోతుం వా, త్రికరణాలతో నమస్కరించాలన్నా స్తోత్రం చేయాలన్నా పుణ్యములు లేనివాడు ఎలా సమర్థుడవుతాడు అన్నారు. అంటే ఎన్నో పుణ్యాలు చేస్తే కానీ అమ్మను స్తుతించలేము, నమస్కరించలేము. ఆమె అనుగ్రహం వల్లనే జగత్తు నడుస్తుంది కనుక ఆవిడ అనుగ్రహం వల్లనే నేను ఆ స్తోత్రము నమస్కారము చేయగలుగుతున్నాననే భావాన్ని శంకరుడి శ్లోకంలో చెప్పారని ప్రస్తావన చేసుకున్నాం. ఆ శ్లోకం ఒక్కసారి చదువుకుని తర్వాత శ్లోకాల్లోకి ప్రవేశిద్దాం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఇందులో శివశబ్దానికి దేవశబ్దానికి అర్థం చెప్పుకున్నాం. శివుడు అంటే మూడింటికి అతీతమైన స్థితిలో పరమాత్మని శివుడు అంటారు. ఆయన సృష్టి స్థితిలో చేస్తున్నప్పుడు బ్రహ్మ హరి హర అని చెప్పబడుతున్నాడు. అంతేకాకుండా ఇక్కడ శివశబ్దం చెప్పడంలో విశేషం ఏంటంటే శివశబ్దానికి అనేక నిర్వచనాలు ఉన్నాయి. శుభము, శాంతము, సుఖము ఇత్యాదులు. గొప్ప నిర్వచన శాస్త్ర ప్రకారం ఉంది. వశకాంతవు శివస్మృత అని అర్థం. అంటే ఇచ్ఛాశక్తి స్వరూపుడు అని అర్థం శివశబ్దానికి. అంటే స్వేచ్ఛాస్వరూపుడు, తన ఇచ్ఛతో తన జగత్తును నడుపుతున్నాడు. తన ఇచ్ఛతో నడుపుతున్నాడు కనుక జగత్తులో ఇంకెవరిచ్ఛ పనిచేయట్లేదు, పనిచేస్తున్న ఈశ్వరుని ఇచ్ఛ మాత్రమే. కనుక తన ఇచ్ఛతో తను నడుపుతున్నాడు. సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివయతి స్మృత అని శివపురాణం కూడా చెప్తున్నది. సర్వ జగత్తును తన వశంలో పెట్టుకున్నాడు. ఆయన ఎవరు వశంలో పెట్టుకోలేరు. ఆయన స్వ ఇచ్ఛ, తన ఇచ్ఛతో చేస్తాడు. తన ఇచ్ఛ అన్నారు కదా, ఆ ఇచ్ఛాశక్తినే లలిత అన్నారు. అందుకు శివశబ్దం ప్రయోగించడంలో అది విశేషమైన మాట. శివుని యొక్క ఇచ్ఛాశక్తి ఎటువంటి ఇచ్ఛాశక్తి అంటే జ్ఞానక్రియాశక్తి అవిభాజ్య అన్నారు. జ్ఞానక్రియాశక్తులు తన నుంచి వేరు కాని ఇచ్ఛాశక్తి.
అంటే ఇచ్ఛాశక్తిలోనే జ్ఞానక్రియాశక్తులు ఇమిడి ఉన్నాయి. కనుక మన ఇచ్ఛాశక్తిని ఆరాధన చేస్తున్నామంటే జ్ఞానక్రియలతో కూడిన ఇచ్ఛాశక్తిని ఆరాధిస్తున్నాం. ఆ ఇచ్ఛాశక్తి ఎవరిది? పరమేశ్వరునిది. అటువంటి ఇచ్ఛాశక్తి అనగా శివ సంకల్ప శక్తిని ఉపాసించడమే లలితోపాసన, సౌందర్యోపాసన, సుందరి ఉపాసన. రెండవ శ్లోకంలోకి వచ్చేటప్పటికల్లా అమ్మవారి పాద పద్మాల రేణువుని వర్ణిస్తున్నారు. అంటే పాదపద్మ ధూళికణం, పాదపద్మ ధూళి కాదు, ధూళికణం. సాధారణంగా మనం గురువులను ఆశ్రయించినప్పుడు, దేవతను ఆరాధించేటప్పుడు పాదాలను ఆశ్రయిస్తాం. మీ పాద ధూళి చాలు అంటాం ఇక్కడ. అంటే పాదధూళికి ఏదో శక్తి ఉన్నది. ధూళిక శక్తి రావడానికి కారణం ఏమిటి అంటే పాదాన్ని స్పర్శించడం చేత, ఆ పాదం తాకడం చేత ధూళికంత శక్తిమంతమైన మహిమ వచ్చింది. ఇప్పుడు అమ్మవారి యొక్క ఒక ధూళి కణానికి ఎంత శక్తి ఉంటుందో ఈ శ్లోకంలో చెప్తున్నారు. తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుఘభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకానవికలం వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుధ్యైనం భజతి భసితోద్ధూళన విధిం. దీని ఒక్కొక్క భావం ఆలోచిస్తుంటే శంకర భగవత్పాదుల వారు ఎంత గొప్ప సిద్ధాంతాలను ఒక శ్లోకంలో పెట్టారో తెలుస్తుంది. భారతీయ దర్శన శాస్త్రాలు అధ్యయనం చేసిన వారికి ఈ శ్లోకం ఒక అమృత కలశం అండి. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరా భట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. గ్రహాలన్నింటిలో కల్లా శనిగ్రహం చాలా విశేషకరమైన ప్రభావాలు కలిగి ఉంటుంది. ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడాను శని సహసిద్ధంగా కొన్ని ఇబ్బందులను కలిగించినప్పటికీ మానవుడికి తన జీవన పరమార్థం అర్థమయ్యేట్టు చేస్తాడు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని ఇవన్నీ కూడాను ప్రతి వ్యక్తికి కూడా జీవితంలో వస్తూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడు తప్పనిసరిగా శనికి ప్రీతికరమైనది నడక. నడుస్తూ గనక ఉదయాన్నే కాళ్ళకి చెప్పులు లేకుండా ఎవరైతే కొంత దూరం వెళ్తారో వారికి శనిగ్రహ అనుకూలం ఉంటుందండి. అలాగే శనికి ప్రీతికరమైనది నువ్వులు ఉత్తమోత్తమమైనటువంటి వేద పండితునికి శనివారం నాడు దానంగా సమర్పించడం వల్ల కూడా శనిగ్రహ దోషం నుంచి బయటపడవచ్చు. అంతేకాకుండా శమీ వృక్షపు ఆకును శని యొక్క పాదాల దగ్గర ఉంచి ప్రదక్షిణాలు గనక చేసినట్లయితే విజయసిద్ధిని సాధిస్తాం. అంటే శనిగ్రహరీత్యా సంభవించేటువంటి ఆ ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. తుమ్మ చెట్టు దగ్గర పాలు పోసి నమస్కారం చేసినా కూడాను శనిగ్రహం శాంతిస్తుంది అని చెప్పేసి శాస్త్రం. శని పట్టిన వాళ్ళు ఈశ్వర అభిషేకం, ఈశ్వర ధ్యానం చేసినట్లయితే శనిగ్రహము యొక్క ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంది. దశరథ కృత శని స్తోత్ర పఠనం కూడాను సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. స్వామియే శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడాను శనిగ్రహ దోషం నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది అంటోంది శాస్త్రం. ఇంత గొప్ప విషయాన్ని మనం శనివారం నాడు తెలుసుకోవాలి. అంతేకాకుండా ఒక పిలుపులో పిలిచే దైవం ఆ కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామి కొండకు నడిచి గనక వెళ్ళినట్లయితే శనిగ్రహ దోషం నుంచి నివృత్తి ఏర్పడుతుందని కూడా మనకు శాస్త్రంలో చెప్పారు. కలియుగవాసుడైన వెంకటేశ్వర స్వామిని కొలిచేటువంటి వాళ్ళు నడిచి కొండకు వస్తానని మొక్కుంటారే వాళ్ళకి యోగవంతమైన ప్రభావం కలుగుతుంది. శని యొక్క ప్రభావం నుంచి బయటపడతారు అని చెప్పేసి చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం శనివారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 5:59. తిథి పంచమి పూర్తిగా ఉంది. నక్షత్రం పుబ్బ మధ్యాహ్నం 2:54 వరకు. వర్జం రాత్రి 10:53 నుంచి 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:53 నుంచి 8:22 వరకు. అమృతకాలం ఉదయం 7:56 నుంచి 9:40 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం శనివారం. అలాగే త్రిద్యుస్పృక్ అంటే ఈరోజు పంచమి పూర్తిగా ఉంది అని చెప్పుకున్నాం. అంటే సూర్యోదయానికి ముందు ఉంది, ఈ సూర్యోదయం నుంచి వచ్చే సూర్యోదయం వరకు పూర్తిగా ఉంది, తరువాత కూడా కొంత సమయం ఉంది. కాబట్టి ఒక తిథి 3 రోజుల స్పర్శ కలిగి ఉంది కాబట్టి దీన్ని త్రిద్యుస్పృక్ అంటారు. ఈ సమయంలో చేసేటువంటి దానాలు కానీ, జపాలు కానీ, నదీ స్నానాలు కానీ అత్యంత ఉత్తమమైన ఫలితాలను కలగజేస్తాయి. ఈరోజు విశేషించి త్యాగరాజస్వామి వారి ఆరాధన. సృష్ట్యాది నుంచి ఈ క్షణం వరకు చాలా ఎక్కువ మంది ఆరాధన చేసినటువంటి వ్యక్తి ఈయనొక్కరే. ఆరాధన అంటే సన్యాసం స్వీకరించిన తర్వాత శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ రోజున వారసులు అంటే కొడుకు, మనవడు, ముని మనవడు అంతవరకు కూడా ఈ ఆరాధన అనేది చేస్తారు. ఆబ్దికం పెట్టడం లాంటిదే, సన్యాసికి పెట్టే ఆబ్దికం అన్నమాట అది. కానీ ఇక్కడ త్యాగరాజస్వామి వారికి శిష్యులు, వారి శిష్యులు, వారి శిష్యులు, వారి శిష్యులు సంగీత సాధన చేస్తున్న ప్రతి వారు కూడా ఈ ఆరాధన చేస్తూ ఉంటారు. అందువలన ఇన్ని లక్షల మంది ఆరాధన చేస్తున్నటువంటి వ్యక్తి ఈయనొక్కరే. సృష్టి ఆది నుంచి కూడా ఎవ్వరు లేరు. కాబట్టి త్యాగరాజస్వామి మన ఆంధ్రుడు కావడం చాలా అదృష్టం. ఆయన యొక్క సంగీతాన్ని త్యాగోపనిషత్ అంటారు. అంటే ఉపనిషత్ సారాన్ని ఆ సంగీతంలో ఇమిడి చేశారన్నమాట. వారిని మనం తలుచుకోవడం, స్మరించడం చాలా అదృష్టం. శనివారం కావడం వలన శివునకు కేజింపావు నూనెతో అభిషేకం చేయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, ఆ రెండింటిని ఆవులకు వినియోగించడం, ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అప్పాలను నివేదన చేయడం, వెంకటేశ్వర స్వామికి దీపారాధన చేయడం, ఇవన్నీ కూడా శని దోషాలను, గ్రహ దోషాలను తొలగిస్తాయి, సకల శుభాలను చేకూరుస్తాయి. నేటి ఆణిముత్యాలు. జీవితంలో శక్తి కన్నా సహనమే ఎక్కువ విజయాలు తెచ్చిపెడుతుంది. బాలకృష్ణ జై. అహంకారము అసలు ఎవ్వరూ ఏ విధమైనటువంటి శిక్షణ ఇవ్వవలసినటువంటి అవసరం లేకుండా జన్మతః కలుగుతుంది. నా అంత వాణ్ణి నేనని ఇలా చూపిస్తాడు. నా అంత వాణ్ణి నేను అని ఇలా చూపించడంలో ఎవరి ముందు తల వంచలేడు. తల వంచడం చాలా గొప్ప విషయం, అంత తేలికైనటువంటి విషయం కాదది.
అందుకే శంకర భగవత్పాదులు షట్పదీ స్తోత్రం చేస్తూ అన్నిటికన్నా ముందు ఏమడిగారంటే అవినయమపనయ విష్ణోహో అని అడిగారు. నాకు అవినయాన్ని పోగొట్టు, అహంకారాన్ని పోగొట్టి నాకు వినయాన్ని కటాక్షించమని అడిగారు. సత్పురుషులతోటి సంగము దేనికి కారణమవుతుంది అంటే అహంకార పరిత్యాగమునకు కారణమవుతుంది. ఎందుకని? వారు ఎప్పుడూ 2 ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారు. నాకే పాటి తెలుసు, నాకన్నీ తెలుసు అని విద్వాంసుడైన వాడు, పండితుడైన వాడు అనడు. నాకే పాటి తెలుసు, నాకు తెలియనివి ఎన్ని ఉన్నాయి, నేను ఎన్ని చదవవలసినవి ఉన్నాయి, ఎన్ని నేర్చుకోవలసినవి ఉన్నాయి, నేను చదువుకున్నది ఏ పాటి అంటాడు. అందుకే వినయంతో ఉంటాడు. నాకన్నా పెద్దలైన వారు ఎంతమంది ఉన్నారు, కాబట్టి నేను ఏ పాటి వాణ్ణి అని వినయంతో ప్రవర్తిస్తాడు. ఆ వినయంతో కూడి ఉండేటటువంటి సత్పురుష సహవాసము చేత అహంకార పరిత్యాగము జరుగుతుంది. అహంకారము నశిస్తే రజోగుణ తమోగుణములు అడుగంటిపోతాయి. దాని చేత సత్వగుణము ఉద్భుతమవుతుంది. సత్వగుణము శుద్ధ సత్వములోకి తీసుకుని వెడుతుంది. శుద్ధ సత్వములోకి ప్రవేశించినటువంటి కారణం చేత భక్తితో ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా భగవంతుని యొక్క సేవ చెయ్యగలిగినటువంటి అదృష్టము పడుతుంది. దానికి ఏమీ ప్రతిఫలం ఉండదు. ఎందుకు పాట పాడతావు? పాడకుండా ఉండలేక. ఎందుకు ప్రవచనం చేస్తావు? చెయ్యకుండా ఉండలేక. ఎందుకు భాగవతం చదువుతావు? చదవకుండా ఉండలేక. ఎందుకు ఈశ్వరుడంతా అంత మురిసిపోతావు? ఏమో తెలియదు, ఆయన పేరు చెప్తే ఒళ్ళు తెలియదు, ఆనందం కలుగుతుంది. ఇది ఆ స్థితి కలగాలి అంటే ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని అపేక్షించకుండా మనస్సు భగవంతుడి పేరు చెప్పేటప్పటికి సంతోషపడిపోయి భగవత్ స్వరూపంగా సమాజాన్ని చూసి సేవ చేసి దాని చేత ఆనందమునందు గ్రుంకులిడగలిగినటువంటి స్థితికి ఎదిగితే దాని చేత చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఆ చిత్తశుద్ధి జ్ఞానమును పొందడానికి పాత్రతని కల్పిస్తుంది. ఆ పాత్రత ఒకనాడు ఈశ్వరుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత జ్ఞాన సంప్రాప్తికి కారణమవుతుంది. ఆ జ్ఞానము సమస్తమైనటువంటి గత జన్మలలోని సంచిత కర్మ రాశి దగ్ధమవడానికి హేతు అవుతుంది. కర్మలన్నీ దగ్ధమైపోయిన కారణం చేత అనుభవించడానికి పాపపుణ్యాలు లేవు కనుక వేరొక జన్మ తీసుకోవలసినటువంటి అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని పొందడానికి కారణమవుతుంది. దీనికి ఎక్కడ ఉంటుంది విత్తనం అంటే భాగవతంలో ఉంటుంది. అందుకే భాగవత కథాశ్రవణం చేస్తే కలియుగంలో ఉండేటటువంటి సమస్త దోషములు విరిగిపోతాయి. అట్లా సమస్త దోషములకు పరిష్కారమును చూపించగలిగినటువంటి భాగవతాన్ని మీరు శ్రవణం చెయ్యండి. నేను మీకు భాగవతాన్ని ప్రవచనం చేస్తానని సూత మహర్షి నైమిషారణ్యంలో భాగవత ప్రవచనాన్ని ప్రారంభం చేశారు. ప్రారంభం చేస్తూ ధర్మరాజు గారు కురుక్షేత్రంలో అఖండ భూమండలాన్ని గెలిచినటువంటి వాడై పట్టాభిషిక్తుడయ్యాడు. పట్టాభిషిక్తుడై పరమ సంతోషంతో ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో ధృతరాష్ట్రుడు, గాంధారి మొదలైనటువంటి వాళ్ళు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. అంటే వానప్రస్థం కోసమని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయారు. ఇంతలో శ్రీకృష్ణ నిర్యాణం కూడా జరిగిపోయింది. ఎందుచేత అంటే భాగవతం ప్రథమ స్కంధం శ్రీకృష్ణ నిర్యాణం గురించి మాట్లాడుతుంది. ఎందుకు అలా మాట్లాడవలసి వచ్చింది అంటే శ్రీకృష్ణ నిర్యాణం జరిగితే తప్ప పాండవులు స్వర్గారోహణ పర్వంలోకి వెళ్ళరు. వాళ్ళు కూడా శరీరములు విడిచిపెట్టేస్తే తప్ప ఉత్తరాధికారి అయినటువంటి పరీక్షిత్తుకి పట్టాభిషేకం జరగదు. పరీక్షిత్తుకి పట్టాభిషేకం జరిగితే తప్ప ఆయన రాజ్య పరిపాలన చేసి కలిని నిగ్రహించాడు. కలిని నిగ్రహించి వేటకు వెళ్ళి శమీక మహర్షి పట్ల ధూర్తతనంతో ప్రవర్తిస్తే తప్ప శాపవాక్కు అన్వయము కాదు. శాపము అన్వయమైతే తప్ప పరీక్షిత్తు ప్రాయోపవేశం చెయ్యడు. పరీక్షిత్తు ప్రాయోపవేశం చేస్తే తప్ప శుకమహర్షి వచ్చి భాగవతాన్ని ప్రారంభం చెయ్యడు. శుకమహర్షి భాగవతాన్ని ప్రారంభం చేసే పర్యంతము అవతారములకు సంబంధించినటువంటి విశేషాలు భాగవత సారం అందించడం సాధ్యం కాదు. అందుకని పరీక్షిత్తుని బయటికి తీసుకురావడానికి కథాక్రమం ప్రారంభమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ఏ పరస్వాప హర్తారః ఏ పరస్వాప హర్తారః పరస్వానాంచ నాశకాః పరస్వానాంచ నాశకాః సూచకాశ్చ పరేషాం ఏ తే వై నిరయగామినః తే వై నిరయగామినః. పరుల సొమ్మును అపహరించేవారు, పరుల సొమ్మును నాశనం చేసేవారు, పరులపై చాడీలు చెప్పేవారు తప్పకుండా నరకానికి వెళతారు. రాజా, చలివింద్రాలను, సభలను, వంతెనలను, ఇతరుల ఇండ్లను కూలగొట్టకూడదు. అలా చెడు పనులు చేసేవారు నరకానికి వెళతారు. అనాథులు, బాలలు, వృద్ధులు, తపస్వినులు, పిరికివారు అయిన స్త్రీలను మోసం చేసేవారు నరకానికి వెళతారు. ఇతరుల వృత్తిని, ఇంటిని, దాంపత్యాన్ని, మైత్రిని, ఆశను నాశనం చేసేవారు నరకానికి కూడా వెళతారు. చాడీలు చెప్పేవారు, వంతెనలను కూల్చేవారు, ఇతరుల వృత్తిపై ఆధారపడి బ్రతికేవారు, మిత్రులు వేసిన మేలు మరిచిపోయేవారు నరకానికి వెళతారు. పాషండులు, ఇతరులను నిందించేవారు, నియమాలతో విరోధించేవారు, సన్యాసం తీసుకొని మళ్ళీ పెళ్లి చేసుకునేవారు నరకానికి పోతారు. అందరితో సమానంగా నడుచుకోనివారు, ఎదుగుతున్నప్పుడు సమదృష్టిని ప్రదర్శించిన వారు, లాభాలను పొందినప్పుడు సమంగా పంచనివారు నరకానికి వెళతారు. ఇతరులను పరీక్షించటానికి శక్తి లేకపోయినా దూతగా వ్యవహరించాలని సిద్ధపడేవారు, ప్రాణిహింస చేసేవారు నరకానికి వెళతారు. సేవకులకు ఏదో ఇస్తామని ఆశపెట్టి పనిని చెప్పి శ్రమపడి పని చేసిన తరువాత ధనాన్ని ఇవ్వని వారు నరకానికి కూడా పోతారు. పర్యశ్నంతి చ ఏదారాన్ పర్యశ్నంతి చ ఏదారాన్ అగ్నిభృత్యాతిథి స్తథా అగ్నిభృత్యాతిథిం స్తథా ఉత్సన్న పితృదేవేజ్యాగ ఉత్సన్న పితృదేవేజ్యాగ తే వై నిరయగామినః తే వై నిరయగామినః. పితృయాగాలను, దేవయాగాలను విడిచిపెట్టి అగ్నికి ఆహుతి ఇవ్వని వారు, అతిథులను, సేవకులకు, భార్య బిడ్డలకు అన్నం పెట్టకుండా తామే తినేవారు తప్పకుండా నరకానికి వెళతారు. ఇమీడియట్గా వెళతారు, అర్జెంటుగా వెళతారు. బ్రాహ్మణానాం గవాం చైవ బ్రాహ్మణానాం గవాం చైవ కన్యానాంచ యుధిష్ఠిర కన్యానాంచ యుధిష్ఠిర ఏం తరం యాంతి కార్యేషు ఏం తరం యాంతి కార్యేషు తే వై నిరయగామినః తే వై నిరయగామినః. ఓ ధర్మరాజా, బ్రాహ్మణులను, గోవులకు, కన్యలకు మేలు కలిగించే పనులలో మధ్యలోకి దూరి నాశనం చేసేవారు నరకానికి వెళతారు. వాళ్ళు శస్త్రాలను నమ్మేవారు, ధనుర్బాణాలను తయారు చేసే విప్రులు మిగతా వాళ్ళు కాదు, విప్రులు నరకానికి పోతారు. రాళ్లతో కానీ, ముళ్లతో కానీ, గుంటలు త్రవ్వే కానీ రహదారులను అడ్డగించేవారు నరకానికి వెళతారు. ఏ దోషము లేకుండా ఉన్న ఉపాధ్యాయులు, సేవకులు, భక్తులను విడిచిపెట్టకూడదు. విడిచిపెడితే నరకానికి పోతారు. లొంగని వాటిని లొంగదీస్తూ, ముక్కులు కుట్టి, ముక్కుకు త్రాడు కట్టి పశువులను బాధించేవారు నరకానికి కూడా వెళతారు. ఆదాయంలో 6వ భాగాన్ని తస్కరిస్తూ కూడా ప్రజలను రక్షించని రాజు ఇవ్వగల శక్తి, దానం చేయగల శక్తి ఉండి కూడా దానం ఇవ్వని వారు నరకానికి పోతారు. మాట ఇచ్చి దానం ఇవ్వని వారు, దరిద్రులను నిందించేవారు, దారిద్ర్యంతో బాధపడుతూ కూడా వినయంగా, సహనంగా ఉన్న శ్రోత్రియులను నిందించిన వారు నరకానికి వెళతారు. శాంతాన్ దాంతాంస్తత ప్రాజ్ఞాన్ దీర్ఘకాలం సఘోషితాన్ దీర్ఘకాలం సఘోషితాన్
త్యజంతి కృతకృత్యాయే త్యజంతి కృతకృత్యాయే తే వై నిరయగామినః తే వై నిరయగామినః. సహనం కలవారు జితేంద్రియులు అయినటువంటి బుద్ధిమంతులతో చాలా కాలం కలిసి నివసించి వారి నుంచి పని పూర్తి చేయించుకొని తర్వాత వారిని విడిచిపెట్టేవారు తప్పక నరకానికి వెళతారు. బాలురకు, వృద్ధులకు, సేవకులకు ఆహారాన్ని ఇవ్వకుండా ముందుగా తామే తినేవారు నరకానికి వెళతారు. ఓ ధర్మరాజా, ఇలాంటి పనులు చేయకూడదు. ఇలా నరకానికి వెళ్ళే వారి గురించి చెప్పాను. ఇప్పుడు ఎలాంటి పనులు చేస్తే స్వర్గానికి వెళతారో ఆ పనులు చేసే వారి గురించి చెబుతున్నాను విను. ఈ విషయం చెప్పే ముందు ఒక అతి ముఖ్యమైన విషయం చెబుతున్నాను విను. ముందుగా దేవతలను పూజించే సకల కార్యాల్లోనూ విప్రులకు అవమానం జరగకుండా చూసుకోవాలి. అవమానం కనుక జరిగితే ఆ దోషం దానికి కారకుడైన వాడి పుత్రులు, పశువులు పూర్తిగా నాశనం చేస్తుంది. దీన్ని గుర్తుంచుకోవాలి. దానం, తపస్సు, సత్యంతో ధర్మాన్ని అనుసరించేవారు స్వర్గానికి వెళతారు. శుశ్రూష ద్వారా, తపస్సు ద్వారా విద్యను పొంది దానం పట్టుకోవటం మీద ఆసక్తి లేని వారు స్వర్గానికి వెళతారు. ఎంతో శ్రమించి ఇతరులకు భయం, పతనం, బాధల నుండి విముక్తి కలిగించేవారు, దారిద్ర్యం, వ్యాధి పీడుల నుంచి విముక్తి కలిగించిన వారు ఖండితం స్వర్గానికి వెళతారు. క్షమ కలవారు, ధీరులు, ధర్మకార్యాలు చేస్తున్నవారు, మంచి ఆచారాలు పాటిస్తున్నవారు స్వర్గానికి వెళతారు. మధువును, మాంసాన్ని విడిచిపెట్టినవారు, పరస్త్రీల పట్ల ఆసక్తి లేనివారు, మద్యపానాన్ని విడిచిపెట్టినవారు స్వర్గానికి వెళతారు. ఆశ్రమాలను పోషించిన వారు, వంశాభివృద్ధి చేసిన వారు, దేశాలను, నగరాలను నిర్మించిన వారు, వాటి బాగు కోసం ప్రయత్నించేవారు స్వర్గానికి వెళతారు. వస్త్రాలను, ఆభరణాలను దానం చేసేవారు, జీతమును, అన్నపానాలను ఇచ్చేవారు, ఇతరుల కుటుంబాల అభివృద్ధికి సహకరించేవారు స్వర్గానికి వెళతారు. సకల హింసను విడిచిపెట్టినవారు, అన్నిటినీ సహిస్తూ అందరికీ ఆశ్రయంగా ఉన్న మానవులు స్వర్గానికి వెళతారు. ఇంద్రియాలను నిగ్రహించుకొని జితేంద్రియులైన వారు, తల్లిదండ్రులకు సేవ చేస్తున్నవారు, సోదరులతో స్నేహంగా ఉండేవారు స్వర్గానికి వెళతారు. సంపన్నులు, బలశాలులు, యవనం గలవారైన జితేంద్రియులు కూడా స్వర్గానికి వెళతారు. తప్పు చేసిన వారితో స్నేహం కలిగి ఉన్నవారు, వారి తప్పును ఎత్తి చూపించకుండా ఉన్నవారు, మృదు స్వభావంతో ఉన్నవారు, మృదు స్వభావులపై వాత్సల్యాన్ని చూపించేవారు, ఇతరులను గౌరవిస్తూ సుఖం కలిగించేవారు స్వర్గానికి వెళతారు. తన చుట్టూ 1000 మంది ఉన్నవారు, 1000 కొలదిగా దానం చేసేవారు, 1000 మందిని కాపాడేవారు స్వర్గానికి వెళతారు. సువర్ణదానం, గోదానం, పల్లకీ దానం, వాహన దానం చేసేవారు స్వర్గానికి వెళతారు. సేవకులకు వివాహానికి అవసరమైన ద్రవ్యాలను, వస్త్రాలను దానం చేసేవారు ఖండితం స్వర్గానికి వెళతారు. అవసరం ఉన్నవారికి ఆశ్రమాలను, ఇళ్లను, ఉద్యానవనాలను, బావులను, తోటలను, సభలను, చలివింద్రాలను ఏర్పాటు చేసేవారు స్వర్గానికి వెళతారు. యాచకుల కోరికను అనుసరించి నివాస గృహాలను, పొలాలను, గోవులను దానం చేసేవారు స్వర్గానికి వెళతారు. ఓ ధర్మరాజా, రసాలను, గింజలను, ధాన్యాలను స్వయంగా పండించి ఇచ్చిన వారు స్వర్గానికి వెళతారు. ఇంకంతకన్నా ఏముంది? ఏ వంశంలో అంటే కులంలో పుట్టిన అనేక పుత్రులను పొంది కోపాన్ని జయించి దయాపూర్వకంగా 100 ఏళ్లు బ్రతికిన పురుషులు స్వర్గానికి వెళతారు అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 24వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముడిని ఇలా అడిగాడు, ఓ పితామహ, విప్రుణ్ణి హింసించకపోయినా బ్రహ్మహత్య పాపం వస్తుందంటున్నారు కదా, ఎలా వస్తుందని అడిగారు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, పూర్వం నాకు కూడా వ్యాసుని విషయాన్ని అడిగాను. అప్పుడు ఆయన చెప్పిన సమాధానాన్ని నీకు చెబుతున్నాను విను. ఓ మునీంద్ర, విప్రుడిని హింసింపకపోయినా
బ్రహ్మహత్య పాతకం వస్తుందా? పాపం వస్తే ఏ కారణంతో వస్తుంది అని అడిగాడు. అప్పుడు వ్యాసుడు ఇలా చెప్పాడు, ఓ భీష్మ, బ్రతుకు తెరువు లేకుండా భిక్షమెత్తుకుంటూ జీవిస్తున్న విప్రుడిని అవమానించకూడదు. అలాంటి వాడిని స్వయంగా పిలిచి ఆ తర్వాత లేదయ్యా అని నిరాశపరచకూడదు. అయ్యో నిన్న వచ్చుంటే బాగుండు అనకూడదు. ఎవరు నిన్ననే ఇచ్చేసాను ఎవరికో అనకూడదు. అని చాలా బాధపడతారు. ఆ బాధ అంతా నువ్వు నరకానికి పోతావు. అలా లేదు అని చెప్పినవాడు బ్రహ్మహత్య చేసిన వాడిగా తెలుసుకోవాలి. అందువల్ల బ్రహ్మహత్య పాపం అంటుకుంటుంది. చెప్పనే కూడదు. చెప్పిన తర్వాత ఇవాళ గోవుల మంద దప్పికతో నీరు త్రాగుతుంటే దానిని విఘ్నాన్ని కలిగించిన వాడు బ్రహ్మఘాతి అని గ్రహించాలి. శృతి ఉత్తమ కర్మ చెబుతుంది. అలాంటి వేదాన్ని మునులు రచించిన శాస్త్రాన్ని చక్కగా అవగాహన చేసుకోలేకుండా దూషించిన వాడు కూడా బ్రహ్మహత్య చేసిన వాడే అవుతాడు. అలాగే అందమైన రూపం గల తన పుత్రికను తగిన వరుడికి ఇచ్చి కన్యాదానం చెయ్యని వాడు కూడా బ్రహ్మహత్య చేసిన వాడే అవుతాడు. మూఢుడు అధర్మాసక్తుడై ఉంటాడు. అలాంటి మూఢుడు ఎలాంటి కారణం లేకుండా విప్రులకు శోకాన్ని కలిగిస్తే బ్రహ్మహత్య చేసిన వాడవుతాడు. మోహానికి వశుడైపోయి ఆశ్రమంలో కానీ, వనంలో కానీ, గ్రామంలో కానీ, నగరంలో కానీ నిప్పంటించిన వాడు కూడా బ్రహ్మహత్య చేసిన వాడవుతాడు అన్నాడు వ్యాసుడు అని చెప్పాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 25వ అధ్యాయం. లోమశ మహర్షి ధర్మరాజుకు వనపర్వంలో చెప్పినట్లుగా ఈ అధ్యాయంలో భీష్ముడు ధర్మరాజుకు తీర్థయాత్ర మహిమని చెప్పాడు. అందుకని ఇది మనం మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాల్సిన పని లేదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 26వ అధ్యాయం. వైశంపాయనుడు జనమేజయ మహారాజుకు ఇలా చెప్పాడు, ఓ జనమేజయ మహారాజా, భీష్ముడు వీరశయ్యపై పడుకొని ఉన్నాడు. కాలానికై ఎదురు చూస్తున్నాడు. ఆ సమయంలో ధర్మరాజు ఆయనను వివిధ ప్రశ్నలు అడిగి ధర్మ సందేహాలు తీర్చుకుంటున్నాడు. ఆ సమయంలో మహర్షులు భీష్ముడిని చూడాలని వచ్చారు. అత్రి, వశిష్ఠుడు, భృగువు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగిరుడు, గౌతముడు, సుమతి, విశ్వామిత్రుడు, స్థూలశిరుడు, సంవర్తుడు, ప్రమతి, దముడు, బృహస్పతి, ఉశనుడు, పరాశరుడు, కచుడు మొదలైన మహర్షులు భీష్ముడిని చూడాలని వచ్చారు. ఆ మహాత్ములందరినీ ధర్మరాజు సోదరులతో కలిసి చక్కగా పూజించాడు, గౌరవించాడు, ఆదరించాడు. తర్వాత వారు భీష్ముడికి సంబంధించిన వివిధ కథలను చెప్పుకోసాగారు. పవిత్రమైన అంతఃకరణం గల ఆ ఋషులు చెబుతున్న కథలను విని భీష్ముడు ఆనందించాడు. తాను స్వర్గంలో ఉన్నట్లు భావించుకున్నాడు. తర్వాత మహర్షులు భీష్ముడి నుండి, పాండవుల నుండి సెలవు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత పాండవులు భీష్ముడి దగ్గరకు చేరారు. ధర్మరాజు మళ్ళీ ఇలా అడిగాడు, పితామహ, ఏ దేశాలు, ఏ జన పదాలు, ఏ ఆశ్రమాలు, ఏ పర్వతాలు, ఏ నదులను పుణ్యదృష్టిలో సర్వశ్రేష్ఠులుగా తెలుసుకోవాలి, వాటిని గురించి నాకు చెప్పు అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్తున్నాడు, ఓ ధర్మరాజా, ఈ విషయంలో శిలోంచ వృత్తితో పంట కోసిన తరువాత రాలిన ధాన్యాన్ని ఏరుకొని జీవిస్తున్న ఒక పురుషుడికి, ఒక సిద్ధుడికి మధ్య ఒక సంవాదం జరిగింది. ఆ కథను చెబుతున్నాను విను. ఈ భూమి పర్వతాలను అలంకారాలుగా కలిగి ఉంది. దీని అనేక సార్లు చుట్టి వస్తున్నటువంటి ఒక విప్రుడు పొలంలోని గింజలను ఏరుకొని తింటూ జీవించే ఒక మంచి గృహస్థుడి ఇంటికొచ్చాడు. ఆ గృహస్థుడు విప్రుడిని చక్కగా ఆదరించాడు. అతడి ఇంట్లోనే ఆ రాత్రంతా సుఖంగా గడిపాడు. తెల్లవారింది. తర్వాత ఆ మహాత్ములిద్దరూ కలిసి సుఖంగా కూర్చొని వేదాంతాలకు సంబంధించిన చర్చలు చేసుకున్నారు. సంభాషణ ముగింపుకు వచ్చింది. ఆ సమయంలో మేధావి అయినటువంటి గృహస్థుడు ఆ సిద్ధుడిని ఇలా అడిగాడు, ఓ మహాత్మా, ఏ దేశాలు, ఏ జనపదాలు, ఏ ఆశ్రమాలు, ఏ పర్వతాలు, ఏ నదులు పుణ్యదృష్టితో సర్వశ్రేష్టమైనవిగా తెలుసుకోవాలి అని అడిగాడు. సిద్ధుడు ఇలా చెప్తున్నాడు, ఏ దేశాలు, ఏ జనపదాలు, ఏ ఆశ్రమాలు, ఏ పర్వతాల మధ్యలో నుండి నదీమ తల్లి,
భాగీరథి అయినటువంటి గంగానది ప్రవహిస్తుందో ఆ ప్రాంతాలన్నీ శ్రేష్టమైనవి అని తెలుసుకో. గంగను సేవించి పొందదగిన గతి చాలా గొప్పది. ఆ గతిని తపస్సుతో కానీ, బ్రహ్మచర్యతో కానీ, యజ్ఞాలతో కానీ, త్యాగంతో కానీ పొందలేడు. ఏ ప్రాణి శరీరం గంగాజలంలో తడుస్తుందో, మరణానంతరం ఏ ప్రాణి ఎముకలు గంగలో కలపబడతాయో ఆ ప్రాణి స్వర్గం కన్నా ఉన్నతమైన స్థితిని పొందుతుంది. ఓ విప్ర, సకల కార్యాలను గంగాజలంలోనే చేసే మానవులు మరణానంతరం భూమిని విడిచి స్వర్గానికి చేరుకుంటారు. పూర్వే వయసి కర్మాణి కృత్వా పాపాని నరాగ పశ్చాత్ గంగాం నిషేవంతే తేపి యాంత్యుత్తమాం గతిం. మానవులు తమ జీవితపు తొలి దశలో పాపాలు చేసిన తర్వాత దశలో గంగను సేవిస్తే చాలు ఉత్తమ గతిని పొందుతారు. పవిత్రమైన గంగాజలంతో స్నానం చేసి అంతఃకరణాన్ని శుద్ధి చేసుకున్న వారు 100 యాగాలు చేసినా కూడా లభించనంతగా పుణ్యాన్ని పొందుతారు. యావదస్తి మనుష్యస్య గంగాతోగేషు తిష్టతి తావద్వర్ష సహస్రాణి స్వర్గలోకే మహీయతే. మనుష్యుడి ఎముక ఎన్ని వేల సంవత్సరాల పాటు గంగాజలంలో ఉంటుందో అన్ని వేల సంవత్సరాల పాటు ఆ మనిషి స్వర్గలోకంలో సుఖంగా ఉంటాడు. అందుకే గంగా స్నానం యొక్క ప్రాముఖ్యతను పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. మరణానంతరం ఉత్తర క్రియలను గంగానది వద్ద చేయటంలోని ఉద్దేశం ఇదే. అందుకనే అస్థికులన్నీ తీసుకుపోయి గంగలో విసర్జన చేయటం అత్యంత ముఖ్యమైనది. గంగ కానీ, సింధు, కావేరి కానీ, గోదావరి కానీ. ప్రభాత సమయంలో సూర్యుడు గాఢాంధకారాన్ని చీల్చివేసి ప్రకాశించినట్లుగా గంగాజలంలో స్నానం చేసిన వాడు తన పాపాన్ని నాశనం చేసుకొని ప్రకాశిస్తాడు. పవిత్రమైన గంగాజలం లేని దేశాలు కానీ, దిక్కులు కానీ, చంద్రులు లేని రాత్రులు వంటివి అవుతాయి. పూల లేని చెట్లు వంటివి అవుతాయి. సోమరసం సిద్ధించనప్పుడు యాగాలు శోభించవు. అలాగే గంగ లేని జగత్తు కూడా శోభించదు. ఈ సోమరసం అంటే అది చేయటమే కష్టం, అదొకపారి సిద్ధించదు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.